హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే వార్ సినిమాలోని హృతిక్ రోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈరోజే రిలీజ్ అయింది. హృతిక్ రోషన్ మంచి అందగాడు, మంచి ఫిజిక్స్, మంచి బాడీ, అంత పర్సనాలిటీ అంత బాగానే ఉండిద్ది. అంతవరకు బాగానే ఉంది. బాలీవుడ్ జనం అంతవరకు మెచ్చుకోవాలి. ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ముందు ఆగడు, సరిపోడు, ఎన్టీఆర్ ముందు చిన్నపోతాడు అనే ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి మన తెలుగు సోషల్ మీడియా కూడా వాళ్ళకి సహకారం అందించి విపరీతమైన ట్రోలింగ్ నిన్న సాయంత్రం నుంచి విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్లో సెకండ్ హీరో అని, వార్ 2లో సెకండ్ హీరోగా నటిస్తున్నాడని, సెకండ్ హీరో ఎంత ఎంత క్రేజ్ వచ్చిన ఎన్టీఆర్ సెకండ్ హీరోగా ఎందుకు నటించాలని, ఇలా రకరకాల ట్రోల్స్, రకరకాల ఎన్టీఆర్ తేలిపోయాడు, ఎన్టీఆర్ పని అయిపోయిందని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మన ఒక తెలుగు హీరో బాలీవుడ్ వాళ్ళు పిలిచి తనకు తానుగా వెళ్ళలేదు. ఇక్కడుండే తెలుగు సినిమాలనే పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్న హీరో అతను. అంతేగాని కావాలని నేను హిందీలో నటిస్తానని వెళ్ళి నటించిన హీరో కాదు. ఇంకా హిందీ వాళ్ళే తెలుగు మీద మంచి కలెక్షన్స్ వస్తాయని మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి ప్రచారం చేసుకొని మన తెలుగు మార్కెట్ మీద దృష్టి వాళ్ళు పెడుతున్నారు. కానీ మనోళ్ళు అలా పెట్టలా. ఇక్కడి నుంచే తెలుగు సినిమాలు మొత్తం తెలుగులో తీస్తున్నారు, హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు, వదులుతున్నారు. అక్కడ సక్సెస్ అయితే ఓకే, వస్తున్నాయి, కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఫ్లాప్ అయినా మన వాళ్ళకి పరక ఏం పడదు. ఎందుకంటే మన తెలుగులో వచ్చిన కలెక్షన్స్ అలా సరిపోతాయి. ఇలా ఉంది పొజిషను. ఇలా ఉన్నప్పుడు హృతిక్ రోషన్ హిందీ యాక్టరు, అతను హిందీలోనే ఉంది, ఓన్లీ హిందీ యాక్టర్ అంతే. అతను సినిమాలు హిందీ వరకు చూస్తారు, మిగతా భాషలో తక్కువే. మన తెలుగు ఎన్టీఆర్ వచ్చేసి పాన్ ఇండియా హీరో. హిందీలో చూస్తారు, తమిళంలో చూస్తారు, మలయాళంలో చూస్తారు, జపాన్లో చూస్తారు, అమెరికాలో చూస్తారు, రకరకాలుగా ఉంది. ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ నటించలేడనా? మీకు అసలు తెలుసో తెలియదు. అసలు త్రిబుల్ ఆర్ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎన్టీఆర్తోనే, కథ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఎన్టీఆర్ కథతోనే. అసలు సినిమా స్టార్టింగ్ వచ్చేది ఎన్టీఆర్ కథతో స్టార్ట్ అయ్యేది. అలా వెళ్తా తర్వాత దాంట్లో రామ్ చరణ్ యాడ్ అవుతాడు. తర్వాత చివరికి వచ్చేసరికి రామ్ చరణ్కి ఒక కథ వచ్చింది. ఓవరాల్గా ఇద్దరు కలిసి ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. అంతేగాని రామ్ చరణ్ హీరో కాదు, ఎన్టీఆర్ సెకండ్ హీరో కాదు, అందుట్లో ఇద్దరు హీరోలే. దాన్ని మీరు ఏదో అలుసుగా తీసుకొని ఎన్టీఆర్ పాత్ర తగ్గిపోయింది, చిన్నపోయిందని అంటున్నారు. అసలు ఎన్టీఆర్ పాత్ర వల్ల ఆ సినిమా నిలబడిందని అది ఒక్క ఎన్టీఆర్ అభిమానికి మాకు తెలుసు, మీకు తెలుసో తెలియదు. ఎన్టీఆర్ని మీరు ఇలా చిన్నపుచ్చడం అసలు ఏమాత్రం నచ్చట్లేదు. ముఖ్యంగా నేను పేర్లు ఎత్తట్లేదు, చాలా మీడియాలో ఎన్టీఆర్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక తెలుగు హీరో బాలీవుడ్లో నటిస్తున్నట్టు మనం సంతోషించాలి. సంతోషించి మనం సపోర్ట్ ఇవ్వాలి. సరే, సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా సైలెన్స్గానే ఉండాలి. మీరు అలా చేస్తారా? సపోర్ట్ ఇవ్వట్లేదు, సైలెన్స్గా ఉండట్లేదు, నెగిటివిటీ చేస్తున్నారు. ఎందుకు అలా? ఎన్టీఆర్ నటించలేడు? అసలు ఎన్టీఆర్ కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్ మన తెలుగు హీరోల్లో ఒక్కళ్ళని పలికించమను. రాజమౌళి అంత గొప్పడు అన్నట్టుడే ఎన్టీఆర్ యాక్షన్ సింహాద్రిలో చూసి పిత్తరపోయాడు అన్నాడు. కావాలంటే తిరగేయండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, సెర్చ్ కొట్టండి, రాజమౌళి స్పీచ్లు వినండి, తెలిసిద్ది మీకు ఎన్టీఆర్ నటన ఏందో, అతని నటన ఏందో, అతని విశ్వరూపం మీద మీకు తెలిసిద్ది. వాస్తవంగా ఎన్టీఆర్ని ఇంకా ఏ దర్శకుడు పూర్తిగా వినియోగించుకోవట్లా. సరిగ్గా వినియోగించుకుంటే ఒక అత్యద్భుతం మన ముందు ఆవిష్కృతం అవుతుంది. ఎన్టీఆర్లోని అత్యద్భుతమైన నటుడు మనకు బయటకు వస్తాడు. మీకు ఏందో అనుకుంటున్నారు, త్రిబుల్ ఆర్లో సెకండ్ హీరో అని, రేపు వార్ 2లో ఏదో చిన్న హీరో అని. ఇప్పుడు వేరే సినిమా కోసం ఎన్టీఆర్ అలా తయారయ్యాడు, అంతేగాని అది వార్ 2లో గెటప్ కాదు. ఇప్పుడు లేటెస్ట్గా అతను వస్తున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూసినప్పుడు చాలా సన్నగా ఉన్నాడు. దానికి వేరే సినిమా కోసం అతను ప్రిపరేషన్ అయ్యాడు. వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యాడు. ఒక ట్రైనర్ని పెట్టుకొని జిమ్ చేసి బాడీ పెంచుకొని ఒక అత్యద్భుతంగా తయారయ్యి ఒక అత్యద్భుతమైన కటౌట్ రేపు మే 20వ తారీఖున మన ముందుకు రాబోతుంది. అది చూడండి మీరు. అది చూసి ఎన్టీఆర్ని అప్పుడు ట్రోల్ చేయండి. హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ సరిపోతాడో సాల్డో మీరు అప్పుడు నిర్ణయించండి. ఏమి నిర్ణయించుకోకుండా, ఏమీ చూడకుండా ఎందుకు మీరు ఎన్టీఆర్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు? హృతిక్ రోషన్ ముందు తేలిపోతాడు, హృతిక్ రోషన్ ముందు అసలు ఎందుకు పనికిరాడు? ఏది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇచ్చే ఒక్క ఎక్స్ప్రెషన్, కళ్ళతో అతను పలికించే ఒక్క హావభావాన్ని హృతిక్ రోషన్ పలకమనండి. తప్పు. మీరు పొగడకపోయినా పర్లేదు, మరీ చెబుతున్నాను, మీరు పొగడకపోయినా పర్లేదు, అంతేగాని ఇట్లా డిస్కరేజ్ మాత్రం చేయబాకండి. అలాగే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు గతంలో కూడా మనోళ్ళు తెలుగు హీరోలు వెళ్ళి బాలీవుడ్లో నటించారు. కానీ వాళ్ళు అక్కడ విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యారు. వాళ్ళు ఆదరించాల, మన తెలుగు హీరోని ఆదరించాల.
కానీ ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే ఎన్టీఆర్ అలాంటి నటుడు కాదు. ఎన్టీఆర్ రేపు వార్ 2లో చేసిన నటన చూసి బాలీవుడ్ ఇప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇప్పుడు విమర్శించిన వాళ్ళే రేపు ముక్కు నోటి మీద ఏలేసుకొని సైలెంట్ అయిపోతే నా పేరు తిప్పి పెట్టుకున్నాను. ఇది వాస్తవం. బాలీవుడ్ మీడియానే రేపు ఎన్టీఆర్ వార్ 2లో నటన చూసి అవాక్కవుద్ది. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. ఇంతకుముందు మన తెలుగు హీరోలు వెళ్ళారు, కానీ వాళ్ళని సరిగ్గా ఆదరించలేదు, సరిగ్గా వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వలేదు, సరిగ్గా సరైన క్యారెక్టర్ ఇవ్వాల. ఇచ్చినా కూడా కొన్ని ఉపయోగం లేని క్యారెక్టర్లు ఇచ్చాడు. పెద్దగా దానివల్ల యూజ్ లేదు. వెళ్ళిన హీరోలకి యూజ్ లేదు, తీసిన ఆ నిర్మాతలకి కానీ ఆ దర్శకులకు కానీ ఏం యూజ్ లేదు. కానీ ఈ సినిమా అలా కాదు. కేవలం ఎన్టీఆర్ కోసమే వాళ్ళు వచ్చారు. ఎన్టీఆర్ని ఒప్పించి తీసుకొని వెళ్ళారు. ఎన్టీఆర్ కథ చెప్పి ఒప్పించి తీసుకెళ్లారు. అల్లాటప్పగా ఇది ఏదో తీస్తున్నాడు, ఏదో క్యాజువల్గా వెళ్ళి షూటింగ్ చేసి వస్తున్నాడు అనుకోబాగండి. రేపు రానియండి, రేపు సినిమా రానియండి, ఆ రోజున మీరు చేయండి. అలాగే మీకు ఒకటి చెబుతున్నాను ఫ్రెండ్స్, ఇంతవరకు మన తెలుగు హీరోలు బాలీవుడ్లో నటించారు, కానీ వాళ్ళు సరే క్యారెక్టర్లు ఇవ్వక, వాళ్ళ నటనను సరే యూజ్ చేసుకోక చాలా బాలీవుడ్ వాళ్ళు చాలా విమర్శించారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగదు. ఎన్టీఆర్ ఒక అద్భుతం. రాజమౌళి లాంటి వాళ్ళే ఎన్టీఆర్ని వాడుకోవాలి, కానీ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత వస్తుందని ఒక కామెంట్ చేశాడు. అది రేపు నిజమవబోతుంది. బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ సినిమాకి, ఎన్టీఆర్ నటన చూసి, అతని డ్యాన్స్ చూసి, అతనిలో ఉన్న ఆ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్, కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసి అవాక్కయ్యి మన తెలుగు హీరోలకే దాసోహం అవ్వకపోతే అప్పుడు అడగండి. తెలుగు హీరోలు అంటే ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్కి భయం పుట్టేట అసలు నటన అంటే తెలుగు హీరోల దగ్గర నేర్చుకోవాలని చెప్పబోతున్నాడు రేపు మీకు. ఇది మాత్రం సత్యం. అది ఇందుట్లో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అత్యద్భుతంగా నటించాడు వార్ 2లో. అతని నటన, అతని డ్యాన్సు, అతని పెర్ఫార్మెన్స్ చూసి విమర్శించిన వాళ్ళే రేపు ముక్కు నోటి మీద ఏలేసుకొని సైలెంట్ అవ్వబోతున్నాయి. ఇది గ్యారంటీగా చెబుతుంది. ఎందుకంటే హృతిక్ రోషన్ మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో స్టప్పులు వేయాలంటే నాకే కొంచెం షివరింగ్ వచ్చింది అన్నాడు. తెలుసుకోండి, ఎన్టీఆర్ ఏదో సైలెంట్గా ఉంటున్నాడు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు మీరు. కానీ అతను ఒక దాచిపెట్టిన అగ్నిగుండం. అది ఒక్కసారి బ్లో అవుట్ అయిందని తట్టుకోలేరు. మీ ఇష్టం చెబుతున్నా. ఎన్టీఆర్ ఏదో సైలెంట్గా ఉంటున్నాడు, మనం ఏం చేసినా అభిమానులు ఏం చేస్తారులే అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఒక అగ్నిగుండం లాంటి సైలెంట్గా ఉన్నంత వరకే. అది కానీ ఒకసారి బద్దలైందంటే అందరిని దహించి వేస్తుంది. అందుకని సైలెంట్గా ఉండండి. అతను ఒక అద్భుతం. రేపు ఆగస్టు 14న మనం ఎండి తెర మీద చూడబోతున్నాం. దాన్ని చూసి ఈరోజు విమర్శించిన నోళ్లే రేపు అవాక్ అయిపోతాయి. ఇది సత్యం అంతే. వార్ 2లో ఇప్పటి వరకు వచ్చింది హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ పోస్టరే. ఎన్టీఆర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంతవరకు రానియండి. రేపు మే 20వ తారీఖున కానీ మే 19వ తారీఖున కానీ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చిద్ది. అప్పుడు చూడండి, హృతిక్ రోషన్ తేలిపోతాడో, ఎన్టీఆర్ తేలిపోతాడో. అప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసి అప్పుడు మీరు కామెంట్లు చేయండి. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. అంతేగాని ఏం రాకముందే ఓన్లీ హృతిక్ రోషన్ లుక్ చూసి ఎన్టీఆర్ తేలిపోతాడు, ఎన్టీఆర్ పనికిరాడని మాత్రం మీరు దయచేసి ఎవరు చేయండి. ఒక తెలుగు హీరో బాలీవుడ్ నటిస్తున్నాడని మీరు గర్వపడండి. గర్వపడకపోయినా కూడా ఇట్లా డిసప్పాయింట్ మాత్రం చేయబాగండి. అభిమానులుగా మాకు చాలా కోపంగా ఉంది, చాలా ఆవేశంగా ఉన్నాం, చాలా వరకు తట్టుకున్నాం. ఎందుకంటే దేవర సినిమా అప్పుడు కూడా ఇదే చేశారు మీరు. ఎప్పుడో అర్ధరాత్రి 1 గంట అప్పుడు సినిమా అయితే తెల్లారపడి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మీరు. కానీ ఏమైంది? మీ నెగిటివిటీ ఏమైంది? దేవర కలెక్షన్ ముందు కొట్టుకుపోయింది. ఇంకెప్పుడు మీరు అలా చేయబాగండి, దయచేసి చేయబాగండి. అలాగే వార్ 2 సినిమా ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత చూడండి. రిలీజ్ అయిన తర్వాత ఇది ఎన్టీఆర్ సినిమా అంటారు కానీ హృతిక్ రోషన్ సినిమా అనరు. చూడండి, మీరు రిలీజ్ అయిన తర్వాత చూడండి. ఎన్టీఆర్ యాక్షన్ కానీ, ఎన్టీఆర్ ఫైట్లు కానీ, ఎన్టీఆర్ ఫిజిక్స్ కానీ, అతను ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, ఎలా చేశాడు ఎన్టీఆర్ సినిమా అని అంటారు మీరు. అప్పుడు హృతిక్ రోషన్ మీకు గుర్తుకు రాడు. ఇది ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను బల్లగుద్ది మరి చెబుతున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఈ వీడియో షేర్ చేసుకొని పెట్టుకోండి, నేను షేర్ చేసుకొని పెట్టుకుని అప్పుడు మాట్లాడదాం. ఆగండి, ఆగస్టు 14 వరకు ఆగండి.